హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేయాలంతా నేనైతే బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా పాప తిన్నది డ్రెస్ సేమ్ మ్యాచింగ్. చూపి హాయ్ చెప్పు, ఇప్పుడు చెప్పు. బాగున్నారా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, అనన్యకైతే కొత్త సైకిల్ తీసుకొచ్చాము, చూపిస్తాను, ఓకేనా? చూపిండి, సైకిల్ చూపివా? ఫ్రెండ్స్, నేను అనన్య అయితే ఇంక ఇప్పుడు బయలుదేరాము. రోడ్డు మీద పోదాం అంటుంది. ఇంక బయలుదేరుతున్నాము. వ్లాగ్స్ ఏమీ లేవు ఫ్రెండ్స్ అసలు తీయడానికి కూడా. డబ్బా దాంట్లో పెట్టు. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా అనన్య సైకిల్ ఇదే అనమాట. అయితే నేను కరువు పనికి వెళ్ళాను చెప్పాను కదా, దానిలో నుంచి నాకు ఫస్ట్ ఒక 1 వీక్ పేమెంట్ అయితే 1200 పడితే ఇంకా నేను గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి సైకిల్ అయితే తీసుకున్నాను. చాలా బాగుంది. అందరూ పిల్లలు సైకిల్ దొక్కుతున్నారని చెప్పేసి ఏడుస్తున్నాను. ఇంకా తన కోసం అయితే సైకిల్ తీసుకున్నాను. తర్వాత ఇంకా మా ఇంటి పక్కన చెల్లి వాళ్ళ పిల్లలు అనమాట. ఇంకా నేనైతే పని చేసుకుంటుంటే ఇంకా వాళ్ళిద్దరైతే ఆడుకుంటూ ఉన్నారనమాట. పిల్లలు తోడనమాట. ఈ చిన్నప్పుడు వీళ్ళు ఊరు వెళ్ళినప్పుడు అయితే ఇంకా ఎక్కువతే ఉండి ఏడ్చేది. వీళ్ళు వచ్చిన తర్వాత బాగా ఆడుకుంటుంది. తర్వాత ఇంకా వ్లాగ్స్ తీయాలంటే రోజుకి వీడియోస్ ఏమి ఉండట్లేదు. చేయాలి అంటే చూడడానికి కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పేసి ఇంకా వ్లాగ్ చేయడానికి కూడా ఇష్టం ఉండట్లేదు. కాకపోతే ఎట్టకేలకు ఇంకొక వీడియో అయితే ఇంకా మీ ముందుకైతే వచ్చిన అనమాట. ఇంక నేను ఇక్కడ వాకిలు ఉడుచుకుంటున్నాను. అది చెల్లి వాళ్ళ పిల్ల బాబు వీడియోస్ తీస్తున్నాను అనమాట. వాళ్ళిద్దరి ఇద్దరిని ఆడుకున్నారు. కానీ అసలు ఎంత బాగా చూసుకుంటాడు అంటే చెల్లి అనుకుంటే ఇద్దరిని మంచిగా చూసుకుంటాడు. సొంత చెల్లిలాగే అనన్యని కూడా ఇంకా చూస్తారు. పిల్లగాళ్ళ మనస్తత్వం అంటే అదే కదా, పిల్లలు దేవునితో సమానం అంటే. ఇంకా మీకు ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చిన అనమాట. అదేంటి అంటే ప్రాన్స్ కర్రీ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఫస్ట్ టైం అనమాట నేను ప్రాన్స్ కర్రీ కూడా చేయడము. అది ఎలా అనేది సింపుల్ ప్రాసెస్లో ఇంకా నేను చూపిస్తాను. ఇప్పటివరకు ఈ వీడియో తీసింది మాత్రం ఇది తినే అనమాట. రాజ్ కుమార్ పేరు. నన్ను వద్దు మమ్మీ అని అంటున్నాడు. ఇంకా వాళ్ళ చెల్లెలతో అయితే ఆడుకుంటూ ఉన్నాడు. ఓకేనా? ఇంకా ప్రాన్స్ కర్రీ అయితే చూపిస్తాను. ఇంకా పదండి. ఇంకా ముందైతే మనము ప్రాన్స్ అక్కడే క్లీన్ చేయించుకుంటాం. ఎందుకంటే నాకు రాదు ఫ్రెండ్స్ అవి తీయడానికి. ఫస్ట్ టైం కదా నేను కూడా చెట్టు. ఇంకా బయట అయితే క్లీన్ చేయించుకొని తీసుకొచ్చారు. ఇంకా ఫస్ట్ ఒక గిన్నెలో అయితే రొయ్యలు, తర్వాత కొంచెం పసుపు, అంటే నీట్గా వాష్ చేసుకోవాలి మనం తెచ్చుకున్న తర్వాత. వాష్ చేసిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు కలుపుకొని ఒక 10 to 15 minutes అయితే మనము ఉంచుకోవాలన్నమాట. తర్వాత ఇంకా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఆ గిన్నెతో సహా పెట్టేసి ఆయిల్ అయితే కొంచెం పోసుకొని వాటిని మనం మంచిగా ఒక 50% వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. మరి గట్టిగా ఫ్రై అయితే ముక్క అనేది గట్టిగా అవుతుంది కాబట్టి ఒక 50% అయితే ఇలా మనం కుక్ చేసుకుంటే మనకి కర్రీకి చాలా బాగుంటుంది. ఇది నేను ఈ వంటకం అనేది విస్మై ఫుడ్డీస్లో చూసి చేశానమాట, యాజ్ ఇట్ ఈజ్. కానీ ఎంత బాగుందంటే అంత బాగా వచ్చింది. నేను అనుకోలేదు ఇలా వస్తుంది అని చెప్పేసి. ఇంకా నేను కూడా మీకు చూపిద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఇంకా గ్రేవీ కోసం వచ్చేసి ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి అనమాట. గ్యాస్ స్టవ్లో ఉందని చెప్పేసి పచ్చిమిర్చి ఒకటే వేసాను. ఇంకా అది మనం మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగా పడుతుంది, ఎందుకంటే మనం ఎక్కువగా టమాటాలు ఏమి యూస్ చేయట్లేదు కాబట్టి. గ్రేవీ రావాలి మనకి, ఫ్రై అవ్వాలి కాబట్టి ఇంకా ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది. ఇంకా తర్వాత మందపాటి కళాయి కూడా తీసుకొని ఇంకా ఆయిల్ పోసుకొని తగినంత కరివేపాకు వేసుకొని పసుపు వేసుకోవాలన్నమాట. మనం ఆనియన్స్ అయితే ఏం వేయట్లేదు, ఎందుకంటే ఆనియన్స్ పేస్ట్ చేసాం కదా, అందుకనే వేయట్లేదు. ఇది మనకి పచ్చివాసన అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆనియన్స్ పచ్చిమిర్చి పేస్ట్ని వాటిని వేసుకొని మనకి కలర్ చేంజ్ అయ్యి స్మెల్ పచ్చివాసన అంతా పోయి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యే వరకు మనము కలుపుకుంటూ మధ్య మధ్యలో ఫ్రై చేయాలన్నమాట. ఎందుకు అంటే ఆనియన్స్ అనేది ఘాటు ఉంటుంది కాబట్టి ఆ ఫ్లేవర్ మనకి పచ్చివాసన లాగా అనిపిస్తుంది కాబట్టి చేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇంకా తర్వాత నేను ఎటువంటి మసాలాలు అయితే వేసుకోవట్లేదు. తర్వాత మనం ఆల్రెడీ రొయ్యల్ని మనము ఫ్రై కలిపేటప్పుడే సాల్ట్ వేసాం కాబట్టి గ్రేవీ కోసము కొంచెం మాత్రమే సాల్ట్ అయితే వేసుకోండి. తర్వాత ఇది మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం కలుపుకున్న తర్వాత ఇంకా కొద్దిగా కారం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి గ్రేవీలోకి ఆల్రెడీ రొయ్యల్లోకి అంటే పద్దా చెప్పడం కదా, క్లారిటీ కోసం చెప్తాను. ఎందుకంటే నేను కూడా ఎప్పుడైనా చేసుకోవాలనుకున్నప్పుడు నాకు ఈ వీడియో చూస్తే ఉపయోగపడుతుంది కాబట్టి, నేను మర్చిపోయి అంత టేస్టీగా వచ్చింది కాబట్టి ఇంకా నేను మేము ముందుకైతే తీసుకొచ్చాను. ఇంకా మీ టేస్ట్ తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి. కొంచెం అటు ఇటుగా చూసుకోండి. పిల్లలు పెట్టుకోవాలనుకుంటే తక్కువగా అయితే వేసుకోండి.
ఇంకా నేను 1 స్పూన్ అయితే కారం వేసుకున్నాను, ఎందుకంటే పాపకు కూడా పెడదాం అనుకుంటున్నాను కాబట్టి కొంచెం కారం అయితే తక్కువగా వేసుకుని ఇది కూడా మనకి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. తర్వాత నేను ఇంకా ధనియాల పిండికి అలాంటివి ఏమీ వేయట్లేదు అనమాట, స్కిప్ చేస్తున్నాను. ఇంకా మనము ఒక 50% ఫ్రై చేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, వాటిని వాటర్తో సహా, వాటర్ వేయకూడదు అంటారు కానీ నేనైతే వాటర్తోనే వేసాను. ఇంకా రొయ్యలను కూడా వేసుకొని మనకి ఆ మసాలా గ్రేవీ అంతా ఈ రొయ్యలు మొత్తం ఉడికేలాగా కుక్ చేసుకోవాలన్నమాట. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. అసలు రొయ్యలు తీసుకున్నప్పుడు వాటర్ పోయకూడదని చెప్పారంట, కానీ నేను ఆ వాటర్తోనే రొయ్యలు మొత్తాన్ని అయితే ఉడికించిన అనమాట. ఇంకా మనకి ఏంటంటే గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మనం కలుపుకుంటే ఇంకా ఉడికించుకోవాలన్నమాట. అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి అంత అంటే అంత బాగుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నాకైతే లేకపోవడంతో ఇంకా నేనైతే వేయలేదు. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల గ్రేవీ కర్రీ అనమాట. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఇంకా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.